Welcome to GV Tech Talks podcast. ఒక సూర్యకిరణం ప్రయాణాన్ని ఒక్కసారి ఊహించుకోండి. దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి భూమిపై ఉన్న ఒక చిన్న ఆకు మీద పడుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ కాంతి శక్తి మాయమైపోతుందా? లేదు. క్షణాల్లో ఆ శక్తి బంధించబడి ఒక చక్కెర అణువుగా మారుతుంది. అవును. మరి ఆ ఆకును ఒక జీవి తిన్నప్పుడు ఆ చక్కెర అణువులోని శక్తి మన కణాల్లోకి ప్రయాణించి మనం మాట్లాడటానికి, నడవడానికి, ఆలోచించడానికి, ఆఖరికి ప్రతి పనికి ఇంధనంగా ఎలా మారుతుంది? చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఈరోజు మన దగ్గరున్న జీవశాస్త్ర మూలాలను ఆధారం చేసుకుని ఈ శక్తి యొక్క అద్భుతమైన ప్రయాణాన్ని, అంటే సూర్యుడి నుండి మన కణం లోపలి పవర్ హౌస్ వరకు మనం ట్రాక్ చేద్దాం. ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం. ఈరోజు మనం చూడబోయేది ఒక రకంగా చెప్పాలంటే 2 కథలు. 2 కథలా? అవును. మొదటిది శక్తిని ఎలా తయారు చేసి ఒక పవర్ బ్యాంక్ లాగా నిల్వ చేస్తారు అనేది. ఇక రెండవది అవసరమైనప్పుడు ఆ పవర్ బ్యాంక్ నుండి శక్తిని తిరిగి ఎలా తీసుకుంటారు అనేది. ఓకే. ఈ 2 కథలు మనల్ని జీవ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన 2 ప్రదేశాలకి తీసుకువెళ్తాయి. ఒకటి సౌరశక్తిని పట్టుకునే సోలార్ ప్యానెల్ లాంటిది. మరొకటి ఆ శక్తిని విడుదల చేసే ఇంజిన్ రూమ్ లాంటిది. అద్భుతం. సరే, అయితే ఆ మొదటి కథతోనే మొదలు పెడదాం. శక్తిని బంధించడం. దీన్నే మనం కిరణజన్య సంయోగ క్రియ అంటాం కదా. అవును. ఈ మూలాల్లోని సమాచారం ప్రకారం మొక్కలు తమ వంట కోసం కొన్ని పదార్థాలను వాడుకుంటాయి. గాలిలో నుండి కార్బన్ డయాక్సైడ్, వేర్ల నుండి నీటిని తీసుకుంటాయి. అంతే. సూర్యుడి నుండి వచ్చే కాంతిని ఒక స్టవ్లాగా వాడుకుని ఈ రెండింటినీ కలిపి చక్కెర అంటే గ్లూకోజ్ రూపంలో ఆహారాన్ని తయారు చేస్తాయి. అంతేనా? ఖచ్చితంగా. ఈ వంట చేసేటప్పుడు ఒక అద్భుతమైన ఉప ఉత్పత్తి అంటే బై ప్రోడక్ట్ వస్తుంది. అదే మనం పీల్చే ఆక్సిజన్. ఓహ్, అవునా? ఈ మొత్తం ప్రక్రియ మొక్క కణంలోని క్లోరోప్లాస్ట్ అనే ఆకుపచ్చని భాగంలో జరుగుతుంది. ఇందులో క్లోరోఫిల్ అనే వర్ణద్రవ్యముంటుంది. అదే సూర్యరశ్మిని పట్టుకునే యాంటెనా లాంటిదన్నమాట. యాంటెనా లాంటిదా? ని రసాయన శక్తిగా మార్చి గ్లూకోజ్ అణువులలో బంధిస్తుంది. ఈ సమాచారంలో నన్ను బాగా ఆకట్టుకున్న ఒక ప్రయోగముంది. సిబి వాన్ నీల్ అనే శాస్త్రవేత్త గురించి రాశారు. ఆయన ప్రయోగం ఏదో పెద్ద విషయాన్ని మార్చేసిందనిపిస్తోంది. ఏంటది? ఇది వినడానికి చిన్న విషయంగా అనిపించొచ్చు, కానీ ఇది జీవశాస్త్రంలో ఒక పెద్ద మలుపు. అంతకుముందు చాలా కాలం పాటు శాస్త్రవేత్తలేమనుకున్నారంటే, ఏమని? మొక్కలు మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని అందులోని కార్బన్ను ఆహారం కోసం వాడుకుని మిగిలిన ఆక్సిజన్ను బయటకు ఉమ్మేస్తున్నాయని. అంటే ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ నుండి వస్తోందని నమ్మేవారు. అది తార్కికంగానే అనిపిస్తోంది. CO2లోంచి సి తీసుకుంటే O2 మిగులుతుంది కదా. అవును. కానీ వాన్ నీర్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాపై పరిశోధన చేశారు. ఈ బ్యాక్టీరియా కూడా కిరణజన్య సంయోగక్రియ చేస్తుంది. కానీ ఒక చిన్న తేడా ఉంది. ఏమిటది? అది నీటికి బదులుగా హైడ్రోజన్ సల్ఫైడ్ అంటే H2O అనే రసాయనాన్ని వాడుకుంటుంది. ఆయనేం ఏం గమనించారంటే, ఈ ప్రక్రియలో ఆక్సిజన్కు బదులుగా సల్ఫర్ విడుదలవుతోంది. ఓ, అలాగా? అప్పుడు ఆయనకొక ఆలోచనొచ్చింది. నీరు అంటే H2O వాడినప్పుడు ఆక్సిజన్ O వస్తోంది, హైడ్రోజన్ సల్ఫైడ్ H2S వాడినప్పుడు సల్ఫర్ S వస్తోంది. దీని అర్థమేంటి? విడుదలయ్యే వాయువు కార్బన్ డయాక్సైడ్ నుండి రావటం లేదని. ఖచ్చితంగా. మొక్కలు నీటి అణువులనే చీల్చి దాని నుండి ఆక్సిజన్ను విడుదల చేస్తున్నాయని ఆయన ప్రతిపాదించారు. అమ్మో! అంటే మనం పీల్చే ప్రాణవాయువుకు మూలం గాలిలోని కార్బన్ డయాక్సైడ్ కాదు, భూమిలోని నీరు అన్నమాట. ఇది మొత్తం జీవ ప్రపంచ శక్తి చక్రంపై మన అవగాహనను పూర్తిగా మార్చేసింది. అద్భుతం. నిజమే. సరే, ఇప్పుడు మొక్క ఒక పవర్ బ్యాంకును ఛార్జ్ చేసినట్లు గ్లూకోజ్లో శక్తిని నిల్వ చేసిందనమాట. కానీ ఛార్జ్ చేస్తే సరిపోదు కదా. ఆ పవర్ బ్యాంక్ నుండి మన ఫోన్ను ఛార్జ్ చేసుకోవాలి. అలాగే మొక్క లేదా దాన్ని తినే జీవులు ఈ గ్లూకోజ్ నుండి శక్తిని తిరిగి ఎలా పొందుతాయి? ఆహా! అన్లాకింగ్ ప్రక్రియనే మనం శ్వాసక్రియ అంటాం. ఇక్కడ గ్లూకోజ్ అనే చక్కెర అణువు విచ్ఛిన్నం చేయబడి అందులో బంధించబడిన శక్తి విడుదలవుతుంది. ఓకే. ఈ మూలాలో చెప్పినట్లు ఈ శక్తిని విడుదల చేయడానికి ప్రధానంగా 2 మార్గాలున్నాయి. ఒకటి ఆక్సిజన్ లేకుండా చేసేది, మరొకటి ఆక్సిజన్ సహాయంతో చేసేది.
మొదటిది వాయురహిత శ్వాసక్రియ అనగా అనెరోబిక్ రెస్పిరేషన్ కదా. ఆక్సిజన్ అవసరం లేనిది. అవును. అంటే చాలా తక్కువ ఆక్సిజన్ ఉన్న పరిస్థితులలో ఇది జరుగుతుందన్నమాట. అవును. ఉదాహరణకు ఈస్ట్ కణాలలో గ్లూకోజ్ విచ్ఛిన్నమై ఇథనాల్ కొద్దిగా శక్తి విడుదలవుతుందని చదివాం. అవును. అలాగే మనకు పెరుగును తయారు చేసే లాక్టోబాసిల్లస్ వంటి బ్యాక్టీరియాలు లాక్టిక్ ఆమ్లాన్ని, శక్తిని విడుదల చేస్తాయి. అయితే ఈ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది, కానీ ఇందులో ఒక సమస్య ఉంది. సమస్యేంటి? ఇది గ్లూకోజ్లోని శక్తిని పూర్తిగా బయటకు తీయలేదు. ఒక పెద్ద చాక్లెట్ బార్లో కేవలం ఒక చిన్న ముక్కను మాత్రమే తినడం లాంటిది. చాలా శక్తి ఇంకా ఆ మిగిలిన పదార్థాలలోనే ఉండిపోతుంది. వేగంగా పరిగెత్తినప్పుడు కండరాలు నొప్పి పెడతాయి కదా. దానికి కారణం ఇదేనా? ఆక్సిజన్ సరిపోనప్పుడు మన కండరాలు కూడా. ఖచ్చితంగా. అద్భుతమైన కనెక్షన్. ఆ సమయంలో మన శరీరానికి ఎంటనే శక్తి కావాలి. కాని మనం పీల్చే గాలి ద్వారా కణాలకు సరిపడా ఆక్సిజన్ అందదు. అవును అవును అప్పుడు మన కండర కణాలు తాత్కాలికంగా ఈ వాయురహిత మార్గాన్ని ఎంచుకుని లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ లాక్టిక్ ఆమ్లం పేరుకుపోవడం వల్లే మనకు ఆ కండరాల నొప్పి, అలసట వస్తాయి. అయితే రెండో మార్గం అంటే వాయువు సహిత శ్వాసక్రియ, ఏరోబిక్ రెస్పిరేషన్, ఆ చాక్లెట్ బార్ మొత్తాన్ని తినడం లాంటిదన్నమాట. హహా, మంచి పోలిక. ఆక్సిజన్ సమక్షంలో జరిగే ఈ ప్రక్రియలో చాలా ఎక్కువ శక్తి విడుదలవుతుందని ఈ మూలాలు చెబుతున్నాయి. రెండింటికీ మూలం గ్లూకోజే కదా. కేవలం ఆక్సిజన్ ఉండటం లేకపోవడం వల్ల శక్తి విడుదలలో ఇంత పెద్ద తేడా ఎందుకొస్తుంది? గ్లూకోజ్లోని శక్తిని పూర్తిగా అన్లాక్ చేయడానికి ఆక్సిజన్ ఒక తాళం చెవి లాంటిదా? చాలా మంచి పోలిక. అవును, ఆక్సిజన్ ఒక మాస్టర్ కీ లాంటిది. అది గ్లూకోజ్ను పూర్తిగా చివరి అణువు వరకు విచ్ఛిన్నం చేసి అందులో దాగి ఉన్న శక్తిని మొత్తం బయటకు తీయడానికి సహాయం చేస్తుంది. ఓకే. ఈ ప్రక్రియలో కేవలం శక్తి మాత్రమే కాకుండా కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు కూడా విడుదలవుతాయి. అందుకే ఇది అత్యంత సమర్థవంతమైన పద్ధతి. మరింత సమర్థవంతమైన ఈ ప్రక్రియ కణంలో ఎక్కడ జరుగుతుంది? ఏదో ప్రత్యేకమైన ప్రదేశం ఉండి తీరాలి. ఇక్కడే మన చర్చ యొక్క ముఖ్యాంశం వస్తుందనుకుంటా. అవును. ఈ మూలాలు మనల్ని మైటోకాండ్రియా అనే ఒక ప్రత్యేకమైన కణాంగానికి తీసుకువెడుతున్నాయి. దీన్నే కణశక్తి కేంద్రం లేదా పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని పిలుస్తారని మనం చిన్నప్పటినుంచి చదువుకుంటున్నాం. అవును, ఆ పేరు దానికి సరిగ్గా సరిపోతుంది. మనం తినే ఆహారంలోని గ్లూకోజ్ నుండి శక్తిని పూర్తిగా సంగ్రహించే ప్రక్రియ జరిగే ఇంజిన్ రూమ్ ఇదే. సరే. మన మూలాల్లో మైటోకాండ్రియా నిర్మాణం చూపే ఒక చిత్రముంది. దాని నిర్మాణాన్ని చూస్తే అది తన పనిని అంత అద్భుతంగా చేయడానికి ఎలా రూపొందించబడిందో మనకర్థమవుతుంది. ఆ చిత్రం చూస్తుంటే నాకొకటనిపిస్తోంది. దీనికి 2 పొరలున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బయట వైపోక నునుపైన వెలుపలి పొర ఉంది. అవును. కాని దాని లోపలున్న లోపలి పొర మాత్రం చాలా విచిత్రంగా లోపలికి బాగా ముడతలు పడుంది. ఎందుకలా? ఏదైనా డిజైన్ కారణముందా లేక యాదృచ్ఛికంగా అలా ఏర్పడిందా? అది యాదృచ్ఛికం కాదు. జీవ పరిణామంలో ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ అది. ఆ లోపలి పొర వేళ్లాంటి ముడతలు పడి ఉండటాన్ని క్రిస్టే అంటారు. క్రిస్టే. ఇప్పుడు ఊహించుకోండి, మీ దగ్గర ఒక పెద్ద మ్యాప్ ఉంది. దాన్ని ఒక చిన్న పెట్టెలో పెట్టాలంటే ఏం చేస్తారు? దాన్ని బాగా మడతలు పెట్టి చిన్నగా చేస్తాను. ఖచ్చితంగా. ఇక్కడ కూడా అదే జరిగింది. లోపలి పొర యొక్క ఉపరితలం చాలా ఎక్కువ. ఆ పొర మీదనే శక్తిని ఉత్పత్తి చేసే వేల కొద్దీ చిన్న చిన్న రసాయనిక యంత్రాలు అమర్చబడి ఉంటాయి. ఓ ఓకే. రెట్లు ఎక్కువ యంత్రాలను అమర్చగలిగారు. అవును. ఓకే, ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ఒక ఫ్యాక్టరీలో ఎక్కువ యంత్రాలను పెట్టడానికి పెద్ద ఫ్లోర్ ఏరియా ఎలా అవసరమో అలాగే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయడానికి మైటోకాండ్రియాకు ఈ క్రిస్టే వల్ల ఎక్కువ పని ప్రదేశం లభిస్తోందన్నమాట. సరిగ్గా చెప్పారు. ఆ ముడతల మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని మాత్రిక అంటారు కదా? అవును. ఆ మాత్రిక అనే ద్రవంలో కూడా కొన్ని ముఖ్యమైన రసాయనిక చర్యలు జరుగుతాయి. కానీ అత్యంత కీలకమైన శక్తిని విడుదల చేసే చర్యలన్నీ ఆ క్రిస్టే ఉపరితలంపైనే జరుగుతాయి. అక్కడేనా? అక్కడే ఆక్సిజన్ సహాయంతో గ్లూకోజ్ విచ్ఛిన్నం చెంది కార్బన్ డయాక్సైడ్, నీరు మరియు అపారమైన శక్తి విడుదలయ్యే అసలైన ప్రదేశం అదే. ఆ ముడతలు ఎంత ఎక్కువగా ఉంటే ఆ కణం అంత ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగలదు. నిజమా? అవును. ఉదాహరణకు గుండె కండరాల కణాలలో ఉండే మైటోకాండ్రియాలో ఈ క్రిస్టే చాలా దట్టంగా ఉంటాయి. ఎందుకంటే గుండెకు నిరంతరం శక్తి అవసరం. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? దీని అర్థమేమిటంటే మనం పీల్చే ప్రతి శ్వాస, మనం తినే ప్రతి మెతుకు
చివరికి మన శరీరంలోని ప్రతి కణంలో ఉన్న ఈ చిన్న మైటోకాండ్రియా అనే ఇంజిన్ రూమ్లకు ఇంధనాన్ని అందించడానికే. నిజమే. ఆ ఇంజిన్ రూమ్ యొక్క డిజైన్ అంటే ఆ ముడతలు పడిన నిర్మాణం మనలాంటి సంక్లిష్టమైన జీవులు బ్రతకడానికి అవసరమైన అపారమైన శక్తిని ఉత్పత్తి చేయడానికి వీలు కల్పిస్తోంది. ప్రతి కణానికి దాని స్వంత పవర్ ప్లాంట్ ఉన్నట్లే. నిజమే. ఆ పవర్ ప్లాంట్ డిజైన్ ఎంత సమర్థవంతంగా ఉంటే జీవి అంత చురుకుగా ఉంటుంది. మైటోకాండ్రియా విషయంలో ఈ క్రిస్టే అనే ముడతలు దాని సామర్థ్యాన్ని ఊహించనంతగా పెంచుతాయి. ఈ నిర్మాణం లేకపోతే మనలాంటి బహుకణ జీవులు ఇంత శక్తిని ఎప్పటికీ ఉత్పత్తి చేసుకోలేకపోయేవాళ్లం. మనం బహుశా సూక్ష్మజీవుల స్థాయిలోనే ఉండిపోయేవాళ్లమేమో. ఈరోజు మనం శక్తి ప్రయాణాన్ని సూర్యుడి నుండి మొదలుపెట్టి మొక్కల క్లోరోప్లాస్ట్లలో ఆ శక్తి ఎలా బంధించబడిందో చూశాం. ఆ తర్వాత గ్లూకోజ్ అనే పవర్ బ్యాంక్లో నిల్వ ఉండి చివరిగా మన కణాల్లోని మైటోకాండ్రియా అనే ఇంజిన్ రూంలో ఆ శక్తి ఎలా విడుదలయ్యిందో లోతుగా మాట్లాడుకున్నాం. ఈ మొత్తం విశ్లేషణలో మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే జీవ ప్రపంచంలో నిర్మాణం దాని పనితీరుతో ఎంత బలంగా ముడిపడి ఉంటుందో అర్థం చేసుకోవడం. కరెక్ట్. క్లోరోప్లాస్ట్ నిర్మాణం శక్తిని బంధించడానికి, మైటోకాండ్రియా యొక్క ఈ ముడతల నిర్మాణం శక్తిని సమర్థవంతంగా విడుదల చేయడానికి ఎంత అద్భుతంగా రూపొందించబడ్డాయో మనం చూశాం. ప్రకృతిలో ప్రతీదీ ఒక కారణంతోనే ఉంటుంది. మన మూలాల్లో ఒక ఆసక్తికరమైన వాక్యముంది. కిరణజన్య సంయోగక్రియ మరియు శ్వాసక్రియ వ్యతిరేక చర్యలుగా కనిపించినప్పటికీ రెండింటి జీవరసాయన మార్గాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఇది నాలో ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది. ఏంటది? శక్తిని తయారు చేయడానికి ఒక మార్గం అంటే కిరణజన్య సంయోగక్రియ, దాన్ని విచ్ఛిన్నం చేయడానికి మరొక మార్గం అంటే శ్వాసక్రియ. ఈ రెండు వ్యతిరేక పనుల కోసం జీవం కేవలం ఒకే రసాయనిక చర్యను అటూ ఇటూ తిప్పకుండా రెండు వేర్వేరు సంక్లిష్టమైన మార్గాలను ఎందుకు అభివృద్ధి చేసింది? మంచి ప్రశ్న. శక్తిని బంధించడానికి ఒక వ్యవస్థ, విడుదల చేయడానికి మరో ప్రత్యేక వ్యవస్థ ఉండటం వల్ల జీవికి నియంత్రణలో ఏమైనా ఎక్కువ ప్రయోజనాలున్నాయా? ఈ విషయం గురించి ఆలోచించండి.